యాక్చువల్లీ లిజనింగ్ ఆర్ వాచింగ్ టు పవన్ కళ్యాణ్ స్పీచ్ డ్యూరింగ్ ద ఇనాగ్రల్ ఆఫ్ జనసేన అని చెప్పేసి అన్నారు. సో అప్పుడు యూ ఎక్స్పీరియన్స్ ద యూఫోరియా, ఈ మొబైల్ ఫోన్స్లో అందరు ఫ్యాన్స్ అంతా. సో మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఈ యూఫోరియా అనేది లైవ్లో చూస్తున్నారు కదా. సో వాట్ వాస్ దాట్ ఫర్ యూ? ఇంకా చూశానండి, ఎందుకంటే అప్పుడు పవనిజం రాశారు షర్ట్స్ మీద, ఇక్కడ ధనం పెట్టారు. అంటే నేను ఇలాంటి బిహేవియర్ చూడలేదు అస్సలు ప్రీ రిలీజ్ ఈవెంట్స్లో. నేను చాలామందిని చూశాను అండ్ దే వర్ లైక్ హోల్డింగ్ ద హ్యాండ్స్ లైక్ దిస్. సో ఒక దేవుడు లాగా దే ట్రీట్ పవన్ కళ్యాణ్ గారు ఫర్ ద రియల్ లైఫ్ హీరో దట్ హీ ఈస్. సో ఐ థింక్ యూఫోరియా కూడా ఇంకా పెరిగింది ఫర్ హిమ్, యూనో ఆఫ్టర్ హీస్ ఎంటర్డ్ పాలిటిక్స్ ఆల్సో. ఎందుకంటే ప్రతిసారి జనాల కోసం ఆలోచిస్తారు. సెట్స్లో కూడా హీ టాక్స్ అబౌట్ హౌ యూ కెన్ హెల్ప్ పీపుల్. ఓకే, ఇప్పుడు మీరు ఒక యాక్టర్ అయ్యారు, హౌ ఆర్ యూ ప్లానింగ్ టు హెల్ప్ పీపుల్ అనేది. సో ఐ థింక్ దట్స్ వాట్ మేక్స్ హిమ్ అ రియల్ లైఫ్ హీరో. అండ్ నేను కూడా చాలా ఇన్స్పైర్ అయ్యానండి. హరీష్ గారు, ఓజీ తర్వాత అంటే ఓజీలో పవన్ కళ్యాణ్ గారు ఆడియో లంచ్ ఈవెంట్ కానీ కెలికితే అనొచ్చా? కెలికితే పార్లమెంటేనా? కెలికితే దానికి ఇచ్చిన ఆన్సర్ అవ్వచ్చు. ఇంకోటి పనిగట్టుకొని చేసేవాళ్ళ ప్రచారం అండి. నా మిరపకాయ రీమేక్ కాదు, నా సుబ్రహ్మణ్యం శైలి రీమేక్ కాదు, నా డీజే రీమేక్ కాదు. సో పద్దాగా ఇంకా ఏదో అంటున్నారంటే ఇంకా దానికి ఏమంటారంటే, ఇప్పుడు ట్విట్టర్లో లేకపోతే సోషల్ మీడియాలో ఉన్న కామెంట్లకి మనం అన్ని విషయాలు తెలిసిన మనం 85 ఏళ్ల సినీ చరిత్రలో అఫీషియల్గా రైట్స్ కొన్నా సరే ఇది రీమేక్ కాదు, ఫస్ట్ కాడ నుంచి ప్రేక్షకులకి ఇది రీమేక్ కాదని తెలియాలని చెప్పి మాటలు మార్పులు దర్శకత్వం పడ్డ ఏకైక కాడపడ్డ సినిమా గబ్బర్ సింగ్ అండి. నాకు ఇంకో పెద్ద జోక్ చెప్తా వినండి. అన్న మాకు ఇంకో గబ్బర్ సింగ్ ఇవ్వన్నా అంటారు, అన్న రీమేక్ చేద్దాను అంటారు. మరి గబ్బర్ సింగ్ రీమేకే కదరా. సో మనం ఇలాగ డీటెయిల్గా వెళ్ళామనుకోండి, ఆక్సిమోరాన్స్ అంటారు ఇవన్నీ. వాడు చెప్పేది వాడే కాంట్రాడిక్ట్ చేస్తుంటాడు. అలాంటి విషయాలు పెద్ద పట్టించుకోండి ప్లీజ్. ఫస్ట్ కథ విషయంలో పైగా ఇది రీమేక్ కాదు, కథ మాటలు దర్శకత్వం హరీష్ శంకర్. కాదండి, మీరు ట్రైలర్ చూశారు, టీజర్ చూశారు, ఎక్కడన్నా అనిపించిందా? ఇంకా అంటే ఎంతకాలం ఇంకా ఇదే క్వశ్చన్ అయ్యేసరికి నాకు ప్రమోషన్స్ అయిపోతున్నాయి ఈ క్వశ్చన్తో. అది శ్రీలే గారు, శ్రీలే. ఎస్,